నమస్తే, వెల్కమ్ టు శబ్దం టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు అత్యంత మహిమాన్విత గల దేవస్థానం. అనేక మంది భక్తులు రోజు వస్తూ పోతుంటారు. ఈ దేవస్థానంలో అనేక సమస్యలు ఏండ్ల తరబడి ఇట్లనే పెండింగ్లో ఉన్నాయి. ఆదాయానికి కొదవలేదు. అంజన్నకు వేలాది మంది భక్తులు, సంపూర్ణమైన ఆదాయం. కానీ డెవలప్మెంటు అనేక రుగ్మతలు చోటు చేసుకున్న ఈ దేవస్థానానికి గత సంవత్సర కాలం క్రితం ఈవో శ్రీకాంతరావు డిప్యూటీ కమిషనర్ హోదాలో ఇక్కడ పోస్టింగ్ చేయబడ్డారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో ఉన్న అనేక రుగ్మతలను అంచెలంచెలుగా తొలగిస్తూ వస్తున్నారు. ఈవో పేరు చెప్పగానే ఆఫీసర్లో కానీ భక్తుల్లో కానీ ఒక డిసిప్లిన్ వాతావరణము ఈ కొండగట్టు ప్రాంతంలో మనం చూడగలం. చాలా ఏండ్ల నుంచి ఈ రుగ్మతలను తుడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈవో పేరు ఈ జిల్లా నలుమూలనే కాదు, చాలామంది భక్తుల్లో కూడా ఇలా ఉండాలి అనే ఒక అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో గత 4 రోజుల క్రితం పూజారులకు, ఈ ఆస్థాన పూజారులకు ఈవోకు మధ్య విభేదాలు వచ్చి ఒక ధర్నా చేసే స్థాయికి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ నెలకొన్న సమస్యలు ఏంటి, ఈ క్రమంలో పూజారులకును ఈవోకు ఎందుకు విభేదాలు వచ్చినాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ ఆంజనేయం. సార్, మంచి ప్రశాంతమైన వాతావరణంలో భక్తుల దర్శనం జరుగుతుంది. ఈ క్రమంలో అనేక మార్పులు చోటు చేసుకునే ఆలయంలో ఇలాంటి సందర్భంలో పూజారులకు మీకు మధ్య ఎందుకు ధర్నా వరకు వచ్చే సమస్య ఏర్పడింది సార్? ధర్నా వరకు వచ్చింది అంటే అక్కడ ఏంటంటే భక్తులకు దర్శనం చేసే క్రమంలో ఎన్నో సంస్కరణలు తీసుకురాబడినాయి. క్యూ లైన్లలో తీసుకురావడం కానీ, భక్తులు సమర్పించే హుండీ డబ్బులు కానీ ఏదైతే ఉందో హుండీలో వేయడానికే చెప్పడం కానీ జరిగింది. అది ఇంతకుముందు అయ్యగారులు ఏదైతే ఆ డబ్బులు తీసుకొని వారే తీసుకోవడం జరుగుతుండే, మేము వారికి చాలాసార్లు మేము ఈ డబ్బులు ఏదైతే స్వామివారికి చెల్లిస్తున్న డబ్బులను హుండీలో వేయాలి, మీకు అప్పచెప్పినా కానీ వాటిని హుండీలో వేయాలనే విషయం వారికి చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో పలుమార్లు వారు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ మొదటిసారి అంటూ మనము హెచ్చరికలు జారీ చేశాం. ఆ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో కూడా వినక ఏది మళ్ళీ ఆ విధంగా డబ్బులు తీసుకున్న విషయంలో సీసీ ఫుటేజ్ ద్వారా ఏదైతే దొరికిందో దాని ద్వారా మేము ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశాం. చేసిన దానికి దృష్టిలో పెట్టుకొని నేను ఇచ్చి వెళ్ళి హైదరాబాద్కి పని మీద వెళ్ళి వచ్చి రావడంతో ఏదో ఒక బహానా, ఎందుకంటే ఆ రోజు కొందరు భక్తుల్ని ఇది అంతరాలయంలోకి పంపించడంతో దాదాపు ఒక 100 మంది భక్తుల్ని అంతరాలయంలోకి పంపించడం వల్ల అక్కడ కిక్కిరిసిపోయింది. సామాన్య భక్తులు కూడా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో మేము అదంతా దర్శనాన్ని క్లియర్ చేసి నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు, పెద్ద అయ్యగారు మీరు ఉన్నారు కదా, మీరు ఒక మాట చెప్పింటే అయిపోయేది కదా, వాళ్ళు ఎవరిని రానికపోయారు కదా అంటే అది మాది బాధ్యత కాదంటూ కొంత డిస్కషన్ జరిగిన క్రమంలో అదంతా జరిగింది. అలా కాదు అయ్యగారు, మీరు వేరే విధంగా అంటున్నారు, మీరు ఏదో దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు, అది పద్ధతి కాదనడంతో వారు మేము ఇట్లే చేస్తాం, అదే చేస్తాం, ఇట్లా చేస్తాం, మేము ఇట్లే ఉంటాం అంటూ మాట్లాడడంతో ఎవరైనా రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తే కంపల్సరీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను గుడి నుండి ఇక్కడికి వచ్చాను, ఆఫీస్ కాడికి వచ్చాను. వారు ఇక నేను సస్పెండ్ చేస్తానని అనుకున్నారో ఏమో ధర్నా కూర్చున్నాను. ఓకే అయ్యగారు, ఈవో గారు, అయ్యగారులు ఏమంటారంటే కేవలము భక్తులు వచ్చినప్పుడు హుండీలో వేసేది హుండీలో వేస్తున్నారు, వాళ్ళకు తోచినంత అయ్యగారు మావారని చెప్పేసి మా చేతిలో డబ్బులు పెట్టడం మూలంగా వాళ్ళు 5దో ఇస్తే తీసుకోవడం మా తప్ప అని అంటున్నారు. చట్టబద్ధంగా రూల్స్కు అది విరుద్ధం. ఏది ఇచ్చినప్పటికీ ప్లేట్ కలెక్షన్ అని ఉంటుంది, ప్లేట్ కలెక్షన్ అనేది చట్ట విరుద్ధం. ప్లేట్లో ఇచ్చినవి కూడా హుండీలో వేయాలి. ఎందుకు అంటే వారికి జీతభత్యాలు ఇవ్వడం, దేవస్థానం నుండి జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్ కలెక్షన్ అనేది అంతకుముందు జీతాలు ఇయ్యని ఎప్పుడో 80లో వారికి కొంత వాటా ఉండేది, ఇప్పుడు ఆ వాటా అనేది లేదు కనుక అది చట్ట విరుద్ధం అని వారికి చెప్తూ ఉన్నాం. కనుక అది ఎట్టి పరిస్థితుల్లో చట్ట విరుద్ధం. వారు డబ్బులు ఇస్తే
దాన్ని హుండీలో వేయాల్సిందే. ప్లేట్లో వేసిన డబ్బులు కూడా హుండీలో వేయాల్సిందే. అది వాళ్ళకి కన్వే చేశారా? చేశామండి. దానికి ఎట్లా స్పందించారు వాళ్ళు? వారు ఏమంటారంటే మా పుట్టెందుకు కొడుతున్నారు, మేము ఇన్ని రోజుల నుంచి ఇట్లే ప్రాక్టీస్ చేస్తాం, అది కాదు అని మేము చెప్తున్నాం. చెప్పిన క్రమంలోనే ఈ విధమైన వివాదం చెలరేగింది. ఇంకొకటి అయ్యగారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పూజారులందరినీ తరచూ వేధిస్తుంటారు, మమ్మల్ని దొంగల కింద ట్రీట్ చేస్తుంటాడు. ఏదో మేము ఇక్కడ వాహన పూజా కార్యక్రమంలో కూడా వీళ్ళు కూడా గతం ఎప్పటి నుంచో వాళ్ళు ఏమన్నా వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏం చెప్తున్నారంటే అయ్యగారు, మొదటి నుంచి ఇదే సాంప్రదాయం వస్తుంది కదా, 5వ 10వ మాకు ఇస్తుండ్రు కదా, ఇది తీసుకోకుండా మాకు ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు. తర్వాత ఇంకోటి ఏంటంటే మమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్న. వారు చెప్తున్న మాట చాలా తప్పు. మేము వారు చేస్తున్న ఏదైనా పని విధానంలో ఏదైనా ఉంటే ఒక అధికారికి ఒక ఉద్యోగికి ఉండే విధానంలోనే మనం ఒక హెచ్చరిక చేస్తాం. మొదటనే వారిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడం సబబు కాదు కదండి, హెచ్చరికలు ఇస్తాము. ఆ క్రమంలోనే ఏదైనా మాట్లాడి ఉంటాం. కానీ అబ్యూజుల్ లాంగ్వేజ్ ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాంతరావు అనే అతను ఈవో ఎప్పుడు మాట్లాడాడు. మీరు ఎక్కడ చూసినా చూడొచ్చు. మీకు 18 రోజుల సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాను. వారు సమయానికి రావాలని మేము చెప్తున్నాం. భక్తులకు మంచిగా దర్శనం చేపియాలని చెప్తున్నాం. ఆంజనేయ స్వామికి చెందాల్సిన డబ్బులు వారికి చెందే విధంగా చూడాలని అంటున్నాము. ఇవే విషయాలు చెప్తున్నాం. కానీ దానికి వారు డైజెస్ట్ చేసుకోలేక ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాను. ఇంకొకటి అయ్యగారు, ఇప్పుడు దేవాలయం అన్నప్పుడు, పుణ్యక్షేత్రం అన్నప్పుడు విఐపీలు వస్తుంటారు, రాజకీయ నాయకులు వస్తుంటారు, ఇంకా వైట్ కాలర్లు వస్తుంటారు. వీళ్ళందరికీ కొంచెం మెహర్బాన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మరి అందరూ మీలాగా నిబద్ధతతోని ఖచ్చితంగా కొనబానంగా ప్రతి భక్తుడు, ప్రతి విఐపి ఎవరైనా కూడా క్యూ లైన్లో వెళ్ళాలి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా వివిఐపి దర్శనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు తొక్కి పడుతున్నారు అనేది ఇంకొక ప్రశ్న. ఒక విషయం ఏంటంటే ఇక్కడ విఐపి అనే ఇష్యూ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏ దేవస్థానానికైనా కానీ ప్రోటోకాల్ పాటించవలసిన బాధ్యత ఈవో గారికి ఉంటుంది. అదేవిధంగా టెంపుల్ సిబ్బందికి కూడా ఆ విధమైన పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారికి హోదాకి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ దర్శనం అంటే మనం టీటీడీకి తీసుకుంటాం. మీరు అన్నారు కనుక టీటీడీకి ఎవరైనా ఎమ్మెల్యే గారు వెళ్ళినా కానీ వారికి ఒక టికెట్ తీసిస్తారు, వారికి ఒక కండువా వేస్తారు, వారికి ఒక ముందస్తు సమాచారం ఉంటుంది, వారికి ఒక రూమ్ అలాట్మెంట్ ఉంటుంది. ఇదే విధంగా అంటే ఒక సిస్టమేటిక్ ఉంది. కొండగట్లో ఇంతవరకు మనం అంటే ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాయంటే రాజగోపురంలోకి వచ్చేసి లైన్లలోకి వచ్చేసి మేము విఐపీలు అనే వరకు కార్యనిర్వహణలో అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బంది వస్తుంది. సో ఆ విషయంలో మేము క్లియర్గా చెప్తున్నాం. మీరు ఏదైనా ఉంటే మేము ఒక ప్రోటోకాల్ ఆఫీస్ పెట్టాం. ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రోటోకాల్కి ఒక నంబర్ ఇచ్చాము. ఆ నంబర్ అది కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాం. ఆ విధంగా చేయడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి ఇస్తాం. ప్రోటోకాల్ అంటే ఒక వ్యక్తి వచ్చింది గౌరవంగా రిసీవ్ చేసుకొని వారికి అవసరమైన అన్ని విధాల సహకారం అంటే సహాయం చేయడం. టికెట్లు వారే తీసుకొచ్చిస్తారు, లడ్డు ప్రసాదం కావాలంటే వారే తెచ్చిస్తారు. స్వామివారిని అతన్ని లోపలికి తీసుకుపోయి మంచిగా దర్శనం చేయించి వారికి ఇవ్వాల్సినన్ని మర్యాదలు ఇవ్వడం మా బాధ్యత. ఆ విధంగా ఇస్తాం. అదొక భాగం. అయితే చాలా ఏమవుతుందంటే వందల సంఖ్యలో రావడం కూడా, పదుల సంఖ్యలో 50 సంఖ్యలో రావడం వల్ల అక్కడ ప్రోటోకాల్కి అర్థం లేకుండా పోతుంది. కరెక్ట్. అది అక్కడ వారికి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉండిపోయింది. మేము దాన్ని కొద్దిగా నిబద్ధతగా ప్రోటోకాల్ వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం చెందే విధంగా మేము మిగతా వాళ్ళని దూరంగా నిలబెట్టడం, వారికి ఇవ్వడం, తర్వాత వారికి దర్శనం ఇప్పించడం లాంటివి చేయడం వల్ల ఏమైతే ఇప్పటి వరకు వారికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. మమ్మల్ని తక్కువ చేస్తున్నాం. అట్లా కాదు, వారికి మేము గౌరవాన్ని పెంచుతున్నాం. మేము ఈ ఉమ్మడి జిల్లాలో చాలామంది ఉంటారు, వందల మంది ఉంటారు. ఈ వందల మంది కూడా గత ఏళ్ళ నుంచి టెంపుల్ నుంచి ఏంటంటే వస్తున్నాం రావడం, అక్కడ ఆరన్ కొట్టంగానే లేపడం, అక్కడ పోవడం, కార్ పార్కింగ్ చేసుకోవడం, నేను సో అండ్ సో, నేను అదే అని చెప్పడము, వీళ్ళు కూడా వెల్కమ్ చేయడము, అక్కడ పోయి చేయడము. ఇది సామాన్య భక్తులకు ఇబ్బంది అయిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఇదంతా జీర్ణించుకోవాలంటే బయట ఇది వేరే రకంగా మెసేజ్ వస్తుంది. ఈఓ గారు ఏంటి, మేము మీడియా పర్సన్స్ కదా, మాకెందుకు వెసులుబాటు లేదు, గతంలో ఉండే కదా, ఇప్పుడు ఈయన ఏంటిది అనే ఒక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మార్పు అనేది ఎక్కడో ఒకటి స్టార్ట్ కావాలి కదండి. అవును. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు అన్ని వెహికల్స్ మీదికి వెళ్ళేటి. అవును. దేవస్థానము పరిసర ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి, భక్తులు ప్రశాంతంగా తిరిగే విధంగా ఉండాలి. ఆ వెహికల్స్ మీదికి వెళ్తుంటే ఏ భక్తుని దాక్తాయో అనే రోజుకొక టెన్షన్, నిమిషం టెన్షన్. ఆ టెన్షన్ను దూరం చేయాలి. ఇదేమన్నా ఒక 1/2 కిలోమీటరో కిలోమీటర్ దూరం లేదు. స్వామివారికి 100 అడుగులు వేస్తే ఆ స్వామివారి గుడి వస్తుంది. దానికి కూడా అక్కడ వెహికల్స్ తీసుకుపోవడం వల్ల భక్తులకి ఇబ్బంది అవుతుంది. ఏమైనా ప్రమాదాలు జరిగితే మనం దేవస్థానానికి చెడ్డ పేరు వస్తున్న క్రమంలో మేము దేవస్థానం అంటే అక్కడ రెండో గేట్ ఏదైతే ఉందో రెండో గేట్ నుంచి పైకి పంపించడం లేదు. ఆ క్రమంలో మేము ఇంకా ఆలోచించాం, ఎవరైనా మరి వికలాంగులు వస్తే ఏంటి, మళ్ళీ ఏజ్ ఓల్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తే ఎట్లే అంటే వారి వెహికల్ని వారిని ఆ వెనుక మన ఉత్తర ద్వారం దగ్గర డ్రాప్ చేసి ఆ వెహికల్ రావాలి. ఆ క్రమంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ దాన్ని సూపర్వైజ్ చేస్తుంటారు, కరెక్ట్గా పోతుందా లేదా అనేది. కనుక ఆ విధంగా ఆధ్యాత్మిక భావన తీసుకురావాలని మీరు చూసుకోవచ్చు. ఇంతవరకు టెంపుల్ స్ట్రక్చర్స్ కానీ ఒక ఆధ్యాత్మికమైన పెయింటింగ్స్ లేకుండే. మేము స్వామివారి నామాలు పెట్టడము, అక్కడ ఆ ప్రాంత అంటే చుట్టూ అదేదో గుడిలాగా అని మేము ఈ గుట్టని మేము ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా చేసే క్రమంలో ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సమస్య ఇది అంచెలంచెలుగా ఇది పొలిటికల్ వర్గాలకు, రాజకీయ వర్గాలకు, మిగతా ఆఫీషియల్ వరకు వెళ్ళింది. మీ వర్షన్ ఎక్కడ వినబడట్లేదు. ఏంటిదంటే ఆ ధర్నాను ఖచ్చితంగా చూసి ఇది ఈఓ గారు అనుచితంగా వ్యవహరించారు కాబట్టే ఇలాంటి పరిస్థితి దాపురించింది అని చెప్పేసి ఆ పూజారి వర్గం చెప్తుంది. లేదండి, నేను ఇది ఒక సిస్టమ్ను డెవలప్ చేశాను, ఈ సిస్టమ్ ప్రకారం అందరం ఉండాలని చెప్పేసి చేయడం మూలంగా ఈ ఉత్పన్నమైందని. ఏది ఈ సంఘటన విషయంలో మా కమిషనర్ గారి దృష్టిలోకి పెట్టాను. వారు కూడా ఒక రిపోర్ట్ అడిగారు. నేను వారికి ఆ రిపోర్ట్ మొత్తం రాస్తాను. ఏదైనా ఇప్పుడు శాఖాపరంగా వారి మీదనే, నేను వారి మీద అధికారిని, నా పైన అధికారులు కూడా ఉంటారు. చట్టానికి విరుద్ధంగా, రూల్స్కి విరుద్ధంగా నేనేమైనా ప్రవర్తించుంటే వారు తప్పనిసరిగా నా మీద చర్యలు తీసుకుంటారు. నేను తప్పు చేయలేదనే నేను అనుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే వారు ఏదైతే ప్రవర్తిస్తున్న తీరును మార్చుకోమనే క్రమంలో వారికి జరిగిన సంఘటనగానే భావిస్తున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడు మీరు వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఏం మార్పులు తీసుకొచ్చారు ఇక్కడ? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? నేను గతం గురించి మాట్లాడను, ఎందుకంటే అధికారులు, ఆయా స్థాయి అధికారులు వారి స్థాయిలో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమయంలో వారు శక్తిగల అంతా చేస్తారు. తర్వాత వచ్చే ప్రభుత్వం దాని మీద ఇంకా ప్రయత్నం చేయాలి. అట్లే నా పూర్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో అంత ప్రయత్నం చేయండి ఈ స్థాయికి రాదండి. వారే కానీ అర్చకులు కానీ ఎవరైనా మొదటి వాళ్ళు అంత కష్టపడడమే ఈ స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి నేను చేస్తున్నది మాత్రమే నేను చెప్పగలను. చెప్పండి. ఏంటంటే నాకు రాగానే ఇక్కడ కనిపించింది ఏంటంటే శానిటేషన్ విషయంలో చాలా ఇబ్బంది ఉండేది, భక్తులకి ఇరుకుగా ఉండేది. ఆ వెహికల్స్ మీదికి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు గందరగోళమైన పరిస్థితులు ఉండే. క్యూ లైన్ల విధానంలో కూడా కొంత ఇబ్బంది ఉండే. వాటిని మొదటగా నేను అడ్రస్ చేశాను. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడే కాదు, మంగళవారం రోజు కూడా వచ్చి చూడండి, మా శానిటేషన్ సిబ్బంది కొండగట్టుకు దేవస్థానానికి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పూర్వాళ్ళే వస్తారండి. అట్లీస్ట్ వారికి నేను అంటే దేవస్థానంలో వివిధ కన్స్ట్రక్షన్లలో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ భాగంలో వచ్చేంత వరకు వాళ్ళు కింద పడుతున్నారండి. ఆ కింద పడుకున్న దానికి కూడా నేను క్లియర్గా నీట్గా చేసి పెట్టకపోతే అనే భాగంలోనే నేను 24 గంటలు నా శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు పొద్దు సమానం వాళ్ళు నీట్ చేసి పెడుతున్నారండి. అది ఒకటి నా దేవస్థానానికి వస్తున్న భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల మెయింటెనెన్స్ కానీ, వివిధ టికెట్ల ఉన్నాయి, 50 రూపాయల టికెట్లు కానీ 100 రూపాయల టికెట్లు కానీ ఎక్కడ కూడా మనము ఏ లైన్లో కూడా ఇబ్బంది రాకుండా ఆ వ్యక్తికి
కంపల్సరిగా దర్శనం చేసే క్రమంలో స్వామివారి దర్శనం కల్పించే పంపించాలన్న ఆలోచన చేస్తూ దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇక్కడ వచ్చి పడుకునే భక్తులకి ఏదైతే ఉందో ఆ భక్తులకి షెడ్స్ 2 నేను వచ్చిన తర్వాత 50 లక్షలతోటి ఇప్పుడు ఇక్కడ మన హరిత పక్కన ఉన్న ఒకటి పెద్ద షెడ్ కానీ అక్కడ మన కళ్యాణకట్ట ఎదురుగున్న షెడ్లు కట్టించడం వల్ల వారికి పడుకోవడానికి కానీ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి షెడ్లు కూడా కట్టించడం జరిగింది. ఇది కూడా కొంతవరకు మనము బయట టెంపుల్ వాతావరణంలో టెంపుల్ పరిసరాల్లో దేవాలయ పరిసరాల్లో మేము కూడా తిరిగినాం. కొంతమంది భక్తులను అడిగినాం, ఇది బాగుందండి ఇప్పుడు పర్వాలేదని చెప్పేసి అనే అభిప్రాయాలు భక్తులు వెలువరించిన మాట వాస్తవం. కానీ ఈ మీ వ్యవహారము కొంతమందికి అంటే గతంలో ఉన్న విధానానికి అలవాటు పడ్డ వ్యక్తులకు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మీకు ఏమన్నా రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయా? రాజకీయ ఒత్తిళ్ళు అంటూ ఏమి ఉండవండి. ఎందుకంటే ఏంటండి ఈఓ గారు ఇలా వ్యవహరిస్తున్నారు, మాకు రోజు కంప్లైంట్ వస్తున్నాయి మీ మీద అట్లాంటి సమాధానం చెప్పుకున్నానండి. కొన్ని అంటే పై అధికారులు అడగడం కానీ కలెక్టర్ గారు ఏదైనా వారి దృష్టిలోకి వస్తే మమ్మల్ని అడుగుతారు. నేను పరిస్థితిని కూడా నేను వివరించి చెప్పడంతో వారికి నేను చెప్పడమే కాదు కదండి, వారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వారు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వారు తృప్తి పడే కదా వారు మాకేమైనా ఉంటే ఏం లేకపోతే ఎక్స్ప్లెనేషన్ కాల్ చేస్తారు. భక్తునికి భగవంతునికి మధ్య మేము ఉంటున్నాం, వారధిగా ఉంటున్నాం, మేము భగవంతునితో స్వరూపులం. మమ్మల్ని అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈవో. ఏంటిది మాకు ఈ దౌర్భాగ్యం అని చెప్పేసి పూజారి వర్గాలు అంటున్నాయి. అట్లాంటిది ఏమీ లేదండి. వారిని ఏ రోజు కూడా నేను అయ్యగారు అనే మాట తప్ప ఇంకో మాట్లాడను. వారికి చెప్పడం కూడా ఆ విధంగానే చెప్తాము. కానీ ఏదైనా లోపం చేస్తే లేట్ వచ్చినప్పుడు అయ్యగారు మీరు రావడం తప్పు, మీకు ఆబ్సెంట్ వేస్తామని గట్టిగానే చెప్తాము, ఆబ్సెంట్ కూడా వేస్తాం. ఓకే. అంజన్న ఆదాయము ఆరతిపల్లెంలోకి జారుతుందా, హుండీలోకి పోతుందా మీరు వచ్చిన తర్వాత? గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? నేను వచ్చిన తర్వాత ఒక 4 సార్లు 5 సార్లు హుండీ తెప్పించామండి. ఏ రోజు 1,10,00,000 తక్కువ కాటు ఉంటుంది. నెలగా సంవత్సరానికి అది ఒకసారి 45 రోజులకు తీసాము, ఒకసారి 52 రోజులకు తీసాము, 65 రోజులకు ఒకటి ఉన్నది, మళ్ళీ 52 రోజులకు ఒకటి ఉన్నది. ఎంత వచ్చింది? 65 రోజులకు ఎంత వచ్చింది? దాదాపు ఆ 1,00,00,000 దాటింది మొత్తం. అవును. మొన్న రీసెంట్లీ మేము తీసాము. ఏది సమ్మక్క సారలమ్మ జాతర భక్తులు ఎవరైతే కంపల్సరీ మన కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే మన మేడారానికి వెళ్తారు. ఆ క్రమంలో అంతకు ముందు ఒక 20-30 రోజుల ముందు హుండీ తీసి ఉంటుంది. తర్వాత మేము ఆ భక్తుల మొన్న ఎన్నో తారీఖు తీసాము, 5వ తారీఖు 10వ తారీఖు తీసామండి. 1,79,00,000 రూపాయలు వచ్చింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి 79 లక్షల రూపాయల పైచిలుకు ఆదాయం. అది ఓన్లీ హుండీ ఆదాయం మాత్రమే వచ్చింది. అదే క్రమంలో టికెట్ ఆదాయం కానీ లడ్డు ఆదాయం కానీ, మేము లడ్డు విషయంలో కూడా నాణ్యత విషయంలో కూడా పలుసార్లు మేము మా టెంపుల్ ఏఈఓ కానీ అక్కడి సూపరింటెండెంట్ కానీ ప్రతిరోజు తనిఖీ చేస్తుంటారు. ఏ విధమైన చిన్న కంప్లైంట్ వచ్చినా కానీ, ఇప్పుడు తరచుగా వచ్చే ఒక కంప్లైంట్ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టే దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, లేదా చెప్పుల దగ్గర, అక్కడ కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నట్టు తెలుసు, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే నీళ్ళు అమ్మడం దాని నాకు దృష్టిలోకి వచ్చిన తర్వాత మేము మాన్పించామండి. అక్కడ కొబ్బరి నీళ్ళ బాటిల్ కనబడితే భక్తులకు ఫ్రీగా తీసిస్తున్నాం. అదే క్రమంలో వారిని మొత్తానికి ఆ విధంగా తీసుకునే లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు అయ్యగారులకు మీకు మధ్య ఉన్న సమస్యపోయిందా, ఇంకా అట్లానే ఉందా? నాకు సమస్యని నేను అనుకోవడం లేదు, అడ్మినిస్ట్రేషన్లో భాగంగానే భావిస్తున్నాను. ఆ సమస్యను అడ్మినిస్ట్రేషన్లో అందులో భాగంగానే భావిస్తాను. నాకు వారి శత్రువులు కాదండి, నా స్టాఫ్ అంటే నాలో భాగమే. అయ్యగారులు ఏమంటారంటే, మేము పూజారులం కదా, మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పెట్టాలి, ఎప్పుడు దొంగలను పర్యవేక్షిస్తే మేము ఎట్లా అండి, గతం నుంచి ఇట్లే వస్తుంది కదా, ఈ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించాలి, ఈయన తర్వాత కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుంది. అక్కడ చూడండి, ప్రతిరోజు ఎక్కడ ఉన్నా కానీ నేను సీసీ ఫుటేజ్ చూస్తాను. ఏ చిన్న లోటుపాటు జరిగినా, ఏ చిన్న అవినీతి జరిగినా ఈఓ గారినే అడుగుతారు. అవును. కనుక
అట్లాంటిది రాకుండా ఉండాలంటే ఇది నేను రాకముందే ఉంది. ఉమ్. సూపర్వైజింగ్ అనేది జర కరెక్ట్గా చేయడం వల్ల కొంత వారికి ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుంది. ఆ విషయాన్ని కూడా చెప్పాము. దీనికి ఏదైతే ప్రతి క్షణం మీ మీదే కాదు నా మీద కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు విఐపి దర్శనం పక్కన పెడదాం ఈఓ గారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అంటే మామూలు ఏదైనా ప్రత్యేకత ఉంటుందా, లేదంటే వాళ్ళు కూడా క్యూ లైన్లో వెళ్ళాలా? అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఈ ప్రాంత పరిసర ప్రాంతాలలో నేను వచ్చిన తర్వాత మొన్నటి అంటే గత నెల రోజుల క్రితం వరకు సర్పంచ్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లేకుండేది. మన ఓన్లీ మన లోకల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ఉండేది. మీరు కనుక్కోవచ్చు. సర్పంచ్ గారు అయిపోయిన తర్వాత మొదటిసారి వారు గెలిచిన తర్వాత వారిని అందరినీ వస్తే మేము ఘనంగా, ఎందుకంటే ఈ దేవస్థానం ఉన్న ఊరి వాళ్ళదే కనుక వారికి కండువాలతో సత్కరించి వారికి స్వామివారి ఆశీర్వచనం ఇచ్చి దేవుడికి దేవుడు మీ ద్వారా దేవుడు ప్రజలని మంచిగా చూసుకునే విధంగా చూడండి అని చెప్పి మేము ఆశీర్వదించి దేవుడి ఆశీర్వాదం ఇప్పించి పంపించాం. అదే క్రమంలో ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే మాకు ప్రాబ్లం ఏమొస్తుందంటే మేమైతే ఏమైనా కండువాలు లడ్డూలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మాకు విజిలెన్స్ వాళ్ళు మాకు ఆబ్జెక్షన్స్ చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు. ఏమని మీకు ఒక కాపీ మా ఆఫీస్ నుంచి ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత మీరు రాజకీయ నాయకుల వారి ప్రాపకం కోసము ఉన్నతాధికారుల ప్రాపకం కోసము మీరు ఇష్టారాజ్యంగా వారికి కండువాలు శాల్వాలు లడ్డూలు పంచిపెడుతున్నారని ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి మాకు అదే విధమైన ఎక్స్ప్లెనేషన్స్ రావడం జరుగుతుంది. దానివల్ల మేము దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. మాకు శాఖాపరంగా ఎవరికి ఎంతవరకు ఇవ్వాలనే భాగంలో మేము తీసుకుంటే మమ్మల్ని వారు కూడా అన్నారు కదండి. ఆ క్రమంలో మేము దాన్ని కఠినంగా అమలుపరుస్తున్నాం. ఓకేనండి. మంత్రి గారు పేషి నుంచి గతంలో నేను చూశాను. ఈ ప్రాంత జర్నలిస్ట్గా నాకున్న అనుభవం మీకు చెప్తున్నాను. ఈ మంత్రి గారి పేషి నుంచి డైరెక్ట్ ఈవోకు కాల్ వస్తుంది, ఈవోకి వస్తుంది, ఆ మెసేజ్ వస్తుంది, అవన్నీ వస్తాయి. ఇప్పుడు మీకే వస్తున్నాయా? గతంలో పూజారులకు వెళ్తుండే పూజారులు ఈవోకు మెసేజ్ చేస్తున్నారు ఇట్లాంటి వస్తుందండి చెప్పేసి. ఇప్పుడు మీకు వస్తున్నాయా పూజారులకు వెళ్తున్నాయా? మనకే వస్తాయండి. మీకు వస్తాయా? మాకు వస్తుంది, లేదంటే ఈఓ గారికి వస్తుంది. లేదు మా ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ఉంటుంది కదండి, వారికి దగ్గర కూడా వీళ్ళ నంబర్లు ఉంటాయి కనుక వీరి ద్వారా వారికి నాకు కంపల్సరీగా వస్తుంది, వారికి కూడా పెడతారు. వచ్చే క్రమంలో మేము కోఆర్డినేషన్ చేసుకొని చేస్తుంటాం. ఆలయ నిర్వహణలో భాగంగానే మీకు పూజారులకు మధ్య వివాదం తలెత్తింది, కానీ ఇది వ్యక్తిగత అంశం కాదనేది దీని సారాంశం. అవునండి. కానీ పూజారులు ఏమంటున్నారంటే ఇది మా భద్రతకు సంబంధించిన అంశము, కేవలం మాకు ఓ 10 రూపాయలు ప్లేట్లో వేస్తే 10 రూపాయలు మాకు అయ్యగారు తీసుకోండి అంటే తీసుకుంటే నేరం ఎట్లయితుంది అనేది ఒక క్వశ్చన్ చేస్తున్నారు. అది మీకు వాళ్ళకి కన్వే చేసినాక కూడా అట్లా తీసుకోవడం తప్పు, మన నిబంధనలు లేదని వాళ్ళకి కన్వే చేసినాక కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యిందా? అది సాటిస్ఫాక్షన్ కాకపోవడం వల్లనే ఇట్లా జరిగిందని అనుకోవచ్చు కదా. అంతే కదా. అంతే. ఎనీహౌ ఈ సమస్య పోయిందని అనుకుందామా? పై అధికారుల దృష్టిలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు అని అనుకోవచ్చు? లేదండి, ఆ సమస్య పోయింది. అదే క్రమంలో శాఖాపరమైన చర్యలు అనేది కంపల్సరీగా కమిషనర్ ఆఫీస్కి మనం ఇంటిమేషన్ ఇచ్చాము కనుక వారి కమిషనర్ ఆఫీస్ నుంచి డెఫినెట్గా ఈ సంఘటనకు బాధ్యులైన అందరు ఈవెందో ఏమైనా తప్పు నాది కూడా ఉంటే కూడా నా మీద కూడా చర్యలు. ఇంకొకటి అండి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్కి సంబంధించిన వాళ్ళు అందరు వచ్చారు. అక్కడి నుంచి మనకు చెప్పిండ్రు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మనకు టీటీడీ నుంచి డొనేట్ చేసింది ఇదంతా ఉంది కదా, ఆ ప్రాసెస్లో వీళ్ళందరూ వచ్చిండ్రు. మీరు పంపిస్తేనే మేము చేసినాం, కానీ వాళ్ళు రావడం మూలంగానే మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వాళ్ళు రావడం మీరు జీర్ణించుకోలేదనేది ఒక అంశాన్ని వాళ్ళు డెవలప్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు అండి. మేమేమన్నామంటే అక్కడ అందరూ ఒకటేసారి 100 మంది భక్తులు అంతా మొత్తం కిక్కిరిసిపోయి ఉండడం వల్ల రెగ్యులర్ భక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఉంటారండి, చిన్న పిల్లలు అంతా
చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడ్డ క్రమంలో నేను అక్కడికి వెళ్ళే వరకు ఇంతమందికి ఈ లోపలి వాళ్ళని సర్ది చేసి వాళ్ళ దర్శనం పంపించిన తర్వాత మాత్రమే అయ్యగారు మీరు ఒక మాట చెప్తే వాళ్ళు ఆపేవాళ్ళు కదా అన్న అన్న అనే ఒకే అంశం ద్వారా మాట్లాడడం జరిగింది. దానికి వారేమన్నారంటే సెక్యులర్ స్టాఫ్ వాళ్ళే చూసుకోవాలి. మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఈ టెంపుల్లో చాలా రాజకీయాలు చేస్తున్నారు, ఈవో చాలా తీవ్రమైన మా కంఠంతో అంటే ఆవేశంతో ఊగిపోయారు. మేమేం రాజకీయాలు చేస్తున్నామండి, దేవునికి పూజలు తప్ప అని అంటారు. వారే ప్రూవ్ చేయాలి నేను అన్ననా లేదా అనేది. ఎందుకంటే సీసీ ఫుటేజ్లు ప్రతిదీ నేను అక్కడ మాట్లాడినది ఆడియోతో సహా ఉంటుంది. ఏ సంఘటన జరిగినది ఆడియోతో సహా ఉన్న వీడియో నేను కమిషనర్కి పంపించడం జరిగింది. ఎనీహౌ ఈవో గారు మంచి ఆదాయాన్ని తెస్తున్నారు, మంచి డిసిప్లిన్, ఈ వాతావరణాన్ని గతంలో ఉన్న అనేక రుగ్మతలను మెల్లిమెల్లగా తొలగించుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. చెప్పండి. ఈ మధ్య నిన్ననే ఒక భక్తుని తో వారి ఇచ్చిన దాన్ని తీసుకొని ఏది బ్యాటరీ కార్ ఏదైతే ఉందో ఒక డోనర్ ద్వారా కొండ ఇక్కడ స్టార్టింగ్ సెకండ్ గేట్ నుంచి పైకి వెళ్ళడానికి ఇబ్బంది వికలాంగుల కొరకి మళ్ళీ అదే విధంగా వృద్ధుల గురించి కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారు అంత దూరం ఎక్కలేదు. అదే క్రమంలో ఇంకొక వెహికల్ కూడా రావడం జరుగుతుంది. దానికి కూడా కమిషనర్ గారు తొందరలో పర్మిషన్ ఇస్తున్నారు. దానివల్ల భక్తులకు ఎవరైతే ఏజ్ ఓల్డ్ భక్తులకి నడవలేని వాళ్ళకి కూడా నేను ఈ సౌకర్యాన్ని ఒక విధంగా కలగజేయడం జరిగింది. ఒక నిబద్ధత గల అధికారిగా ఈవోగా లాస్ట్ ప్రశ్న ఏం చెప్తారంటే, ఈ పుణ్యక్షేత్రం గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్న ఇదే స్థితిలో ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ కావాలంటే మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి, ఇట్లా అయితే ఇంకా బాగా అవుతుంది అని చెప్పేసి. లేదండి, సిస్టమేటిక్గా పోతే వేములవాడకి సరితూగే విధంగా ఒక 2-3 ఏళ్ళలో సిస్టమేటిక్గా చేస్తే 2-3 ఏళ్ళలో వేములవాడకు సరితూగే స్థాయి దేవాలయం అవుతుంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు అంటే ఏదైతే మార్పులు ఉన్నాయో వీటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది. అదే క్రమంలో ఏ విధంగా దేవాలయం అభివృద్ధి చెందుతుందో భక్తులకు ఆ విధమైన సౌకర్యాలు అమర్చబడతాయి. ఇప్పుడు మా మాస్టర్ ప్లాన్ ఉందండి. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒకటి హెల్త్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాం, ఏటీఎం పెడదాం అనుకుంటున్నాం, అన్నదానం ఇంకా పెంచాలనుకుంటున్నాము, రోడ్లు విశాలంగా చేయడము, షాపింగ్స్ అన్నీ ఒక దగ్గర ఉండే విధంగా చూడడము, ఇవన్నీ రకాలుగా ఒక సిస్టమేటిక్ చేయడం వల్ల గుట్ట మీద ఓన్లీ స్వామివారు, బేతాల స్వామి, కళ్యాణకట్ట, కోనేరు, అన్నదాన సత్రం తప్ప ఇంకా ఏమీ ఉండకూడదనే మాస్టర్ ప్లాన్ భాగంగా ప్రిపేర్ చేయబడి జరుగుతుంది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని మీద చాలా దాన్ని ముందుకు వెళ్ళే క్రమంలో ఆమె చాలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఆ క్రమంలో తొందరలో మనకు మాస్టర్ ప్లాన్ కూడా రావడం జరుగుతుంది. ప్రభుత్వము పై అధికారులు మీకు సహకరించి మీకు కోఆపరేట్ చేస్తే ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేది భక్తులు కూడా చెప్తున్నారు. మీరు ఇంకా మంచి సిస్టమ్స్ మంచి వాటిని డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.